Hello everyone, welcome to my channel. So in today's video, మనం most asked interview question or most important topic in Dockerలో డిస్ట్రోలెస్ ఇమేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిస్ట్రోలెస్ ఇమేజ్ అంటే ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని యూజ్ కేసెస్ ఏంటి, అది వాడడం వల్ల మనకు వచ్చిన వాల్యూ అడిషన్ ఏంటి అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిస్ట్రోలెస్ ఇమేజ్ ఆర్ ద టైప్ ఆఫ్ కంటైనర్ ఇమేజ్ దట్ కంటైన్స్ ఓన్లీ అప్లికేషన్ కోడ్ అండ్ డిపెండెన్సీస్. సో మనకి జనరల్గా డోకర్ ఇమేజ్ చూస్తే ఒక 200 MB 400 MB సైజ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అది అన్నెసరీ డిపెండెన్సీస్ లైక్ అన్నెసరీ ఫైల్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ కావచ్చు ఆర్ సమ్ ఎడిషనల్ ప్యాకేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవేమి కాకుండా ఓన్లీ రిక్వర్డ్ అప్లికేషన్ కోడ్ అండ్ డిపెండెన్సీస్ ఆ రెండు మాత్రమే ఉండి ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని మనం డిస్ట్రోలెస్ ఇమేజ్ అంటాం. సో జనరల్గా డిస్ట్రోలెస్ ఇమేజ్ అన్నది మనం మల్టీ స్టేజ్ డోకర్ ఫైల్లో వాడతాం. ఇప్పుడు స్టేజ్ 1లో వచ్చిన దాన్ని తీసుకుని స్టేజ్ 2లో పెడతాం. స్టేజ్ 2లో వాడే ఇమేజ్ని మనం డిస్ట్రోలెస్ ఇమేజ్ అంటాం. సింపుల్, కీప్ ఇట్ వెరీ సింపుల్, అది కాన్సెప్ట్. ఓకే, ద గోల్ ఆఫ్ డిస్ట్రోలెస్ ఇమేజ్ ఈజ్ టు ప్రొవైడ్ మినిమలిస్టిక్ అండ్ సెక్యూర్ కంటైనర్ ఇమేజ్ దట్ రెడ్యూస్ ద అటాక్ సర్ఫేస్ అండ్ ఇంప్రూవ్ పెర్ఫార్మెన్స్. టూ కీ కాంపోనెంట్స్ ఏంటి, అసలు డిస్ట్రోలెస్ ఇమేజ్ ఎందుకు వాడతామంటే సెక్యూర్ చేయాలి అండ్ సెక్యూరిటీ పెంచడం కోసం, అండ్ సెకండ్ వచ్చేసి సైజ్ రెడ్యూస్ చేయడం కోసం. సో 2 పాయింట్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూస్లో అడిగితే వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ కేస్ ఆఫ్ యూజింగ్ డిస్ట్రోలెస్ ఇమేజ్ అంటే టు ఇంక్రీజ్ సెక్యూరిటీ అండ్ టు రెడ్యూస్ ద ఇమేజ్ సైజ్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. Like characteristics: no OS files, no operating system files such as shell utilities libraries are included as discussed. Only application code and dependencies are included. Okay, no package managers, so app to MEVM include. No unnecessary dependencies. Okay, small size. Distroless images are typically much smaller than traditional container images. మనం డిస్కస్ చేసినట్టు ట్రెడిషనల్ ఇమేజ్లో అయితే ఒకటే స్టెప్లో అన్నీ బిల్డ్ అవుతాయి కాబట్టి ఈ సపోజ్ 400 MB ఉన్నట్లయితే తీసుకుంటే ఇది 40 MBలో అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ మల్టీ స్టేజ్ అప్రోచ్ వల్ల. ఓకే, ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ బై రిమూవింగ్ అన్నెసరీ ఫైల్స్ అండ్ ప్యాకేజెస్ ద అటాక్ సర్ఫేస్ ఈజ్ రెడ్యూస్డ్. ఇప్పుడు మనకి అటాక్ సర్ఫేస్ అంటే ఏంటంటే 100 ఫైల్స్ ఉన్నాయనుకోండి, అందులో ఏదో ఒక ఫైల్లో కుడ్ బి పాసిబిలిటీ సెక్యూరిటీ వల్నరబిలిటీ అవ్వడానికి. మనకు ఉన్నది 10 ఫైల్స్ అనుకోండి, అటాక్ సర్ఫేస్ అన్నది తగ్గిపోతుంది కదా అని చెప్తున్నారు. ఓకే, ఫాస్టర్ స్టార్ట్. డిస్ట్రోలెస్ ఇమేజ్ కెన్ స్టార్ట్ ఫాస్టర్ సిన్స్ దే ఆర్ ఫ్యూయర్ ఫైల్స్ టు లోడ్. సిమిలర్ కాన్సెప్ట్. 100 ఫైల్స్ ఉన్న దాన్ని స్టార్ట్ చేయాలంటే ఒకలా ఉంటుంది, 10 ఫైల్స్ ఉంటే ఇమేజ్ సైజ్ తక్కువ ఉంది కాబట్టి ఈజీగా కంటైనర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. బెనిఫిట్స్: improved security, faster performance, simplified maintenance, better scalability. Okay, improved security అంటే reduced attack surface and no unnecessary files or packages. Okay, faster performance, smaller image size and fewer files to load. ఓకే, చిన్న ఇమేజ్ చిన్న సైజ్ కాబట్టి ఫాస్ట్ ఎక్కువ స్పీడ్ ఉంటుంది. సింప్లిఫైడ్ మెయింటెనెన్స్, ఫ్యూయర్ కంపోనెంట్స్ టు అప్డేట్ అండ్ మెయింటైన్. అంటే ఈజీగా డోకర్ ఫైల్ని, ఇప్పుడు డాకర్ ఫైల్ కంటైన్స్ మనకి 54-70 లైన్స్ ఉంటే ఇట్స్ డిఫికల్ట్ టు మేనేజ్ అన్న, ట్రబుల్ షూట్ చేయడం అన్నా అండ్ అప్డేట్ చేయడం అన్నా. బట్ డిస్ట్రోలెస్లో ఏంటంటే మనకి ఫ్యూ కంపేర్డ్ టు దట్ లెస్ నెంబర్ ఆఫ్ కోడ్ ఉంటుంది కాబట్టి ఎక్స్పెషల్లీ ఇన్ ద స్టేజ్ 2లో సో ఇది ఈజీ అనమాట కొంచెం. నెక్స్ట్ వచ్చేసి బెటర్ స్కేలబిలిటీ, స్మాలర్ ఇమేజెస్ కెన్ ఇంప్రూవ్ స్కేలబిలిటీ. ఓకే, అంటే ఈజీగా స్పిన్ అప్ అవుతాయి కదా. ఓకే, కామన్ యూజ్ కేసెస్ ఆఫ్ డిస్ట్రోలెస్ ఇమేజెస్. serverless function. Distroless images are well suited for serverless functions where only the application code is needed. ఓకే, ఫైన్, అర్థమైంది కదా. సో సర్వర్లెస్ అంటే ఏంటంటే తక్కువ లైట్ వెయిట్తో కంప్లీట్ అయిపోయి కావాలి కాబట్టి మనం ఆ కేసులో ఈ డిస్ట్రోలెస్ ఇమేజెస్ యూజ్ఫుల్ అవుతాయి. నెక్స్ట్, మైక్రో సర్వీసెస్. Distroless images can be used for microservice architecture where each service has a small and focused image.
రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ మోనోలిథిక్ మనం మైక్రో సర్వీస్ అప్రోచ్ ఫాలో అయినప్పుడు సపోజ్ నాకు 10 సర్వీసెస్ ఉన్నాయనుకోండి మైక్రో సర్వీస్ అప్రోచ్లో. ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్కి ఒక డోకర్ ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఈ కేసులో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎక్కువ వెయిట్ ఉన్న మోనోలిథిక్ డోకర్ ఇమేజెస్ వాడే బదులు ఈ డిస్ట్రోలెస్ ఇమేజెస్ వాడడం వల్ల ఏంటంటే తక్కువ 10 ఇమేజెస్ ఉన్నా కూడా ఒక లెటర్సే ఎవ్రీ ఇమేజ్ యావరేజ్ సైజ్ వచ్చి 40 MB అనుకున్నా 400 MBతో నాకు మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అలా కాకుండా మల్టీ స్టేజ్ డోకర్ ఫైల్ కాకుండా నార్మల్ డోకర్ ఫైల్ యూజ్ చేస్తే ఒక్కొక్క ఇమేజ్ 100 MB అనుకున్నా నాకు రఫ్లీ 4 GB వరకు స్పేస్ ఓన్లీ అవుతుంది. తక్కువ స్పేస్ ఉంటే ఆబ్వియస్గా నేను తక్కువ స్టోరేజ్కి పే చేస్తాను కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ క్లౌడ్ నాకు కాస్ట్ ఆప్టిమైజేషన్ కూడా అవుతుంది. ఓకే, నెక్స్ట్ CI/CD pipelines. Digitalized images can be used in CI/CD pipelines to build and deploy applications. సిమిలర్ కాన్సెప్ట్. ఈ మైక్రో సర్వీస్ అన్ని డిప్లాయ్ చేసినప్పుడు CI/CD పైప్లైన్ త్రూ డిప్లాయ్ చేస్తాం కాబట్టి నాకు ఇమేజ్ ఈజీగా బిల్డ్ అవుతుంది. బిల్డ్ అయిన ఇమేజ్ ఈజీగా పుష్ అవుతుంది. ఎందుకంటే తక్కువ సైజ్ కదా, నెట్వర్క్ ఇన్ అండ్ నెట్వర్క్ అవుట్ కూడా తక్కువ ఉంటుంది లేటెన్సీ అదిని. సో ఈజీగా అది కుబర్నెటిస్ ఆర్ ECSలో ఈజీగా డిప్లాయ్ అవుతుంది, ఫాస్ట్ ఉంటుంది. ఓకే, టూల్స్ జనరల్ మనం డోకర్ కదా, గూగుల్ డిస్ట్రోలెస్ అదర్ టూల్స్ బిల్డ్ కిట్ ఇవన్నీ కూడా ఉంటే మనం మెయిన్లీ డోకర్ కెన్ బి యూజ్డ్ టు బిల్డ్ డిస్ట్రోలెస్ ఇమేజెస్ యూజింగ్ ద డోకర్ బిల్డ్ కమాండ్. ఓకే, సమ్మరీ చూసినట్లయితే డిస్ట్రోలెస్ ఇమేజెస్ ప్రొవైడ్ మినిమలిస్టిక్ అండ్ సెక్యూర్ వే ఆఫ్ ప్యాకేజింగ్ అప్లికేషన్స్. 2 things విచ్ కెన్ రెడ్యూస్ విచ్ హ్యాస్ ద వెరీ లెస్ సైజ్ అని చెప్పొచ్చు. సెకండ్, సెక్యూరిటీ పెంచుతుంది. ఎలా పెంచుతుంది అంటే నెంబర్ ఆఫ్ ఫైల్స్ తగ్గుతాయి కాబట్టి సర్ఫేస్ అటాక్ తగ్గుతుంది. Okay, improving performance. They are well suited for serverless functions, microservices and CI/CD pipelines. This is the complete thing related to the distroless images. నా ఇంటర్వ్యూస్లో ఒకరికి ఏదన్నా అడిగితే సింపుల్ ఈ 2 points అయితే హైలైట్ చేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి using which we can reduce the size of a docker image. సెకండ్ పాయింట్ వచ్చేసి we can increase the security of the డోకర్ ఇమేజ్. సెక్యూరిటీ ఎలాగా పెంచుతాం అంటే నెంబర్ ఆఫ్ ఫైల్స్ తగ్గుతాయి కాబట్టి సర్ఫేస్ అటాక్ తగ్గుతుంది. వాట్ ఈస్ సర్ఫేస్ అటాక్ అంటే 100 ఫైల్స్ ఉన్నప్పుడు సెక్యూరిటీ వల్నరబిలిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు 10 ఫైల్స్. సో నెంబర్ ఆఫ్ ఫైల్స్ తగ్గాయి కాబట్టి సర్ఫేస్ అటాక్ కూడా తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రీవియస్గా కూడా రిలేటెడ్ వీడియోస్ ఆర్ యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ ట్రై టు subscribe. Thank you.